సార్ 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 ఈ యాదవ్ పోలీసు ఉద్యోగంలో ఉన్న బొక్కే ఇదండి మగాను బావ. ఎవడొత్తే లేవాలో ఎవడొత్తే లేవకూడదో తెలియదు. మొత్తానికి లేవడం అలవాటైపోయింది. రండి రండి. ఎస్ఐ గారు ఉన్నారండి? లేరు, ఐజీ గారు ఉన్నారు. ఐజీ గారా? ఎస్, ఐజీ డాంగే. గంగాధర డాంగే, కానిస్టేబుల్, హార్స్లీ హిల్స్. చూడండి మగాను బావ, నేములో నేమున్నది అన్నారు. ఇంతకీ మీ ప్రాబ్లం? మీరే మగాను బావా. భలేవరే, కొంచెం ఎక్కువగా వాగుతా, అదే నా వీక్నెస్. మీతోడు లంచాలు కూడా తీసుకోను. ఎస్ఐ గారు రారా? రారండి. ఏం చేతనంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ అవ్వాల్సిన మగానుభావుడు పొరపాటున పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. జివ్వకో రుచి అన్నారు గాని ఆ మగానుభావుడి జివ్వకి లచ్చ రుచులు. ఎస్ఐ గారు ఎక్కడండి? బస్ స్టాండ్లో. బస్ స్టాండ్లోనా? జనరల్ గా అయితే ఏ హోటల్లోనూ బజ్జీల బండి దగ్గర దొరుకుతాడు. ప్రస్తుతానికి మాత్రం బస్ స్టాండ్ లో బిర్యానీయో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటాడు. రామచంద్రుడు బస్సు కండక్టర్లేండి. అయితే బస్ స్టాండ్ లో దొరుకుతారుగా? దొరక్కపోవడానికి ఆయన ఏమైనా దొంగటండి? వచ్చి 5 నిమిషాలైనా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నారా మగాను బావా? మీతో చాలా మాట్లాడాలి మగాను బావా. మగాను బావా, మగ ఈడేం మగాను బావుడు? దిగండి దిగండి, చిల్లరా ఇందా. నమస్తే సార్. బిర్యానీయే సార్, ఆ ప్యాకెట్ ఈ బాక్స్ లో పెట్టే అంతే. ఓ, బాటావారి బిర్యానీ అనమాట. రేటు కూడా బాటా రేటే, 19 రూపాయలు 95 పైసలు. అది చెప్పుల రేట్ సార్. మీరు నాకు 30 రూపాయలు ఇచ్చారు, బిర్యానీకి 2 రూపాయలు అయింది. ఇదిగో మిగిలిన చిల్లర ఇదిగో సార్. ఏమిటి చిల్లరిస్తున్నావా? అది కండక్టర్ వృత్తికి కళంకవయ్యా, ఉంచవయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, నా భార్య నేను బ్యూటిఫుల్ స్మెల్ తిరుపతి బస్సులో తెప్పించాను. లడ్డు అంటున్నారు, బిర్యానీ. అది కాదు సార్, నా భార్య కనిపించడం లేదండి. ఓ, అఫీషియల్ వర్కా? అవును సార్, మీకోసం స్టేషన్ కూడా వెళ్ళాను. రండి, దీని ఒకసారి పట్టుకోండి. జాగ్రత్త జాగ్రత్త. ఈ బిర్యానీ ఉంచేశారు, ప్రపంచంలో కల్లా మోస్ట్ టేస్టీ డిష్ అండి. ఈ బిర్యానీ కాంబినేషన్ లో నరమాంసం తప్ప నవమాంసాలు తిన్నాను. ఈ ప్రాంతాల్లో అడవి కోళ్ళు ఎక్కువ దొరుకుతాయండి. ఈ అడవి కోళ్ళని కోసి బిర్యానీలో వండుకు తింటే ఆహా, నా రాజా జన్మ ధన్యం అయిపోతుందండి. రండి రండి, ఇలా ఇవ్వండి. అసలు బాస్మతి రైసే బిర్యానీ కరెక్ట్ అండి. దీన్నే దమ్కా బిర్యానీ అంటారు. మెడ్రాసులో రోజు ఇదే తినేవాళ్ళం. అసలు ఈ బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పలేమండి. మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. మొగలాయి అని, హైదరాబాదీ అని, ఇరానీ అని, ఆఫ్ఘనీ అని, కాశ్మీరీ అని, పాకిస్తానీ అని ఎన్ని రకాలున్నా మన చిత్తూరు చిట్టబ్బాయి బిర్యానీ ముందు చాలా దూరండి. నిన్న మధ్యాహ్నం నుంచి మీరెన్ని చెప్పినా ఈ ఉల్లిపాయ చట్నీ ఒక ఎత్తు, ఈ బిర్యానీ ఒక ఎత్తు. కావాలంటే టేస్ట్ చేయండి. కాగా మనుషులు పట్టరా? చాలా థ్యాంక్స్. నాకు వద్దండి, నా ప్రాబ్లం. అసలు ఈ వాసనకే మీకు నోరు రాదండి, వద్దంటారేమిటి? ఈ చికెన్ బిర్యానీ చూశారు? ఇందాక నుంచి నేను నా భార్య అంటుంటే మీరు నా బిర్యానీ అంటున్నారు. నేను చెప్పేది కొంచెం వింటారా? కొంచెం తినమంటారా? కొంచెమే కర్మ, పూర్తిగా తింటా.